ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని గణేష్ ఆలయంలో చోరీ చోటు చేసుకుంది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో తెల్లవారుజామున చోరీ వెలుగు చూస్తుంది. ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించిన వాచ్మెన్ వెంటనే ఆలయ సిబ్బందికి తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి, అమ్మవారి కిరీటం, 4 వెండి చేతులు, బంగారు బొట్టు, బంగారు కనుబొమ్మలు, బంగారు కళ్ళు, పళ్ళెం ఎత్తుకెళ్లారు. ఆలయ హుండీని పగలగొట్టి సుమారు 90,000 రూపాయల నగదును కూడా పట్టుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పొద్దున్న 6 గంటలకి వచ్చాము. ఇంతకుముందు వాచ్మెన్ వచ్చాడు. వాచ్మెన్ వచ్చి గేట్ దగ్గరికి వేసింది. ఆయనే తీసి చూసి నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే వచ్చి నేను మా కమిటీ మెంబర్స్కి ఫోన్ చేస్తాను. వాళ్ళు కూడా వచ్చారు. బయట ఉన్న కమిటీ మెంబర్స్ ఓపెన్ చేసి చూడమంటే చూసాము. అయితే లోపలికి కిరీటం, స్వామివారి కిరీటం, 4 వెండి చేతులు, వెండి పొట్ట, బంగారు పొట్టు, బంగారు కళ్ళు, కనుబొమ్మలు, చిన్న వినాయకుడి కిరీటాలు, సెటారి, అలాగే దాని కింద పండెం, ఒక 90,000 పైనే ఉంటుంది.